మాదిరిపురం సిఎస్ఐ పీటర్ చర్చ్ లో మనం ఉన్నాం. అసలు అంటే గుడ్ ఫ్రైడే అంటే ఏంటి తెలుసుకోవడానికి మనతో పాస్టర్ పరిమళరావు గారు ఉన్నారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈరోజు అంటే సార్ ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి ప్రధానంగా? 2000 సంవత్సరాల పూర్వము ఒక మానవుడిగా యేసు ప్రభు వారు జన్మించి 33.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన మానవులందరి కొరకు శిలువ బలియాగము ఈ లోకంలో చేసి శిలువ మరణము పొంది మానవాళిని తన విలువైన రక్తమును దానముగా ఇచ్చి పాపములకు పరిష్కారము చూపినటువంటి దినము 7 మాటల యొక్క సారాంశము యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మాట్లాడి తన మరణమగినంత వరకు కూడా మానవులకు ఇచ్చినటువంటి యోగ్యత అయినది కనుక ఈ దినమున గుడ్ ఫ్రైడే ఆరాధన జరగటం మేము ఈ దినమున మీతో సంతోషపడుతూ ఆరాధన జరగటం మేము చూస్తుంటున్నాం. నిమిత్తమై యేసు ప్రభు వారు కల్వరి శిలువలో తన విలువైన విమోచన క్రయధనమును చెల్లించాడు. ఇతనికి యజ్ఞయాగాదులు ఉండేటటువంటిది పూర్వకాలంలో. యజ్ఞయాగాదులు ఎవరైనా తప్పు చేసినట్లయితే మేకల రక్తము, గొర్రెల రక్తము, కోడల రక్తము, పావుల రక్తము చిందించి వారి బలిగా ఇచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చెందేవారు. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగ మానవుడు పాపం చేస్తున్నాడు, ఇవి వధించి పాపానికి పరిష్కార మార్గం చూపుతున్నాడు. కానీ యేసు ప్రభు వారు యవన కాలంలో పాపం మెరుగని వాడుగా మానవుల పాపం పరిహరించాలంటే తప్పక మానవుని రక్తమే చిందించాలా. కనుక మానవునిగా ఆ పాపం మెరుగినటువంటి వాడు, పవిత్రుడైన వాడు, పునీతుడైన వాడు మాత్రమే ఈ లోకానికి విలువైన రక్తమును బలిగా సిలువలో పెట్టినట్లయితే పాపానికి పరిష్కారం దొరుకుతుందని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదని దైవవాక్యము సెలవిస్తుండగా యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఆ గొప్ప కార్యము 2000 సంవత్సరాల పూర్వమే మానవాళి కొరకు చేయటం జరిగింది. ప్రజల పాపాలు అంటే కడిగేందుకే యేసు ప్రభు శిలువని ధరించాడని, పూర్తిగా మానవుడే పాపాలు కడిగేందుకు మానవ రూపంలోనే రక్తాన్ని చిందించాలనే ఒక ఉద్దేశంతోనే యేసు ప్రభు శిలువని ధరించాడని పాస్టర్ గారు తెలిపాడు. ముఖ్యంగా మాదిరిపురం సిఎస్ఐ చర్చ్ పాస్టర్ గారు తెలిపారు. కెమెరామెన్ నారాజ్తో వెంకన్న, క్యూన్యూస్ పాలేరు.